అనగనగా ఓ పచ్చిక తీరానికి అతి దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామంలో ధీరుడు అనే బాలుడు తన తల్లిదండ్రితో కలిసి నివసించేవాడు. సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ తీరం వెంబడి నడుస్తూ తన కలల్ని గుండెల్లో దాచుకుని జీవించేవాడు. ధీరుడికి సముద్రం అంటే బాగా ఇష్టం. ధీరుడు తన చిన్న గుడిసెలో పడుకుని నీలి సముద్ర అలలను, ఓడలు, చేపలు మరియు గలగల నదుల గురించి చిరునవ్వుతో కలలకంటూ ఉండేవాడు. ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధనావికుడు వచ్చాడు. అతడు ధీరుడికి సముద్ర గాథలు చెబుతుండగా ధీరుడు ఆసక్తితో ముందుగా నిలబడి ప్రతి మాటను కళ్ళతో విని బిక్కిరిగా మారిపోయాడు. ఆ నావికుడు ముత్యాల మత్స్యకన్య అనే మాయాజీవి గురించి చెప్పగా ఆమెను కాపాడగలిగిన వారికి సముద్రం తలమానికంలా మారుతుందని అన్నాడు. ధీరుడు ఆశ్చర్యంతో గట్టిగా శ్వాస తీసుకున్నాడు. ధీరుడు ఉదయపు వెలుతురులో ఒక పర్వతంపై నిలబడి ఈ సముద్రాన్ని దాటి మత్స్యకన్యను కాపాడుతాను అని నిశ్చయంగా ముందుకు నడక మొదలుపెట్టాడు. తన తల్లి పక్కన కూర్చున్న ధీరుడు నేను తప్పక తిరిగి వస్తాను అని చెబుతుండగా తల్లి కన్నీళ్లతో కాని గర్వంతో అతనికి ఆశీర్వాదం ఇచ్చింది. పడవలో ప్రయాణిస్తున్న ధీరుడు సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని భారీ తుఫాను వచ్చి పడవను ఊపేస్తుంటే ధీరుడు గట్టిగా పట్టుకుని తన ధైర్యాన్ని చూపించాడు. తుఫాను తర్వాత బంగారు రంగులో మెరిసే నీలమ్మ అనే చిన్న చేప బయటకు వచ్చి హాయ్ అని పలకరించగా ధీరుడు ఆశ్చర్యంతో నవ్వుతూ చేప మాట్లాడుతుందా అని ఆశ్చర్యపోయాడు. నీలమ్మ సహాయంతో దూరంగా మెరిసే మాయాద్వీపాన్ని చూసిన ధీరుడు నిజంగానే చెట్లు మంచుతో నిండినట్టు మెరిసిపోతూ ఉన్నాయి. నీలమ్మ ఇదే మన గమ్యం అని ఆనందంగా చెప్పాడు. ధీరుడు గుహలోకి ప్రవేశించగా మెరిసే మత్స్యకన్యను వింతకాయా చెట్లతో ఒక దుష్ట ఆకలిబోతం బంధించి పెట్టాడు. ఆమె కన్నీటితో ధీరుడి వైపు చూసింది. అప్పుడు ఒక్కసారిగా పొగల మధ్యలో నుండి ఎరుపు పొగల మాదిరిగా ఉండే ఆకలిబోతం గర్జిస్తూ బయటకు వచ్చి ధీరుడిని బెదిరించేందుకు ప్రయత్నించగా ధీరుడు భయపడకుండా నిలబడ్డాడు. ధీరుడు తన శంఖాన్ని గట్టిగా ఊదుతూ నీవు నీ లోపలున్న ఆకలినే తినాలి, నీ ఆకలి ముగిసింది, ఇప్పుడు పారిపో అని ధైర్యంగా చెప్పగా భూతం కరిగిపోతూ మాయమైపోయింది. ఆకలిబోతం గాలిలో కలిసిపోగా ధీరుడు జాలిగా మత్స్యకన్యను బంధించిన తాడులను విప్పుతూ నువ్వు సురక్షితంగా ఉన్నావు అని ముద్దుగా చెప్పాడు. ఆమె హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పింది. మత్స్యకన్య ఒక్కసారిగా ఒక ప్రకాశించే సముద్ర దేవతగా మారి ధీరుడి తలపై వెదజల్లిన వెలుగు చేతితో ఆశీర్వదించింది. ఆమె ధీరుడిని ఒక ధైర్యవంతుడిగా, నీతిమంతుడిగా కీర్తించింది. ఆమె ఒక బంగారు శంఖాన్ని అందిస్తూ ఇది నీ ధైర్యానికి గుర్తు, దాన్ని మంచి కోసం ఉపయోగించు అని మృదువుగా చెప్పింది. ధీరుడు నీలమ్మతో కలిసి గ్రామానికి తిరిగి రావడంతో గ్రామస్తులు ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని గొప్పగా ఆహ్వానించారు. ధీరుడు బంగారు శంఖాన్ని ఓదగానే మేఘాలు చేరి వాన కురవడంతో గ్రామస్తులు ఆనందంగా ఊరేగింపులు చేశారు. గ్రామానికి రక్షకుడయ్యాడు. ఒక పెద్ద వటవృక్షం కింద పిల్లల మధ్య ధీరుడు కూర్చుని తన సాహసయాత్ర గురించి కథలుగా చెప్పి వారిని స్ఫూర్తిగా మలిచేవాడు. పిల్లలు ఆనందంతో చప్పట్లు కొట్టారు. నీలమ్మ కూడా గ్రామానికి దగ్గరలోని చిన్న కొలంలో ఉండేది. నీలమ్మ ధీరుడితో ఆడుతూ నవ్వుతూ ఉండగా దాన్ని చూసి సంతోషంగా మురిసిపోయాడు. అక్కడ పిల్లలు అందరూ నీలమ్మకు మంచి స్నేహితులయ్యారు. చిన్న వయసులో ధైర్యంగా సముద్రాన్ని ఎదిరించిన ధీరుడు తీరంలో ధీరుడి విగ్రహం పక్కన నిలబడి నేను హీరోగా గుర్తింపు కోసం కాదు, సముద్రాన్ని రక్షించేందుకు ఈ ప్రయాణం చేశాను. ఇక నుంచి సముద్రధీరుడు అనే పేరుతో చిరస్థాయిగా గుర్తింపు పొందాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.